రాహుల్ గాంధీ మాటలు అంటే ముడితో నవ్వాలనిపిస్తుంది మిత్రులారా. అపోలో హాస్పిటల్ వేయండట, అక్కడ ఒక ఎస్సీని ఒక ఎస్టీ కనబడతలేదు. ఆ లిస్టు చూసిన నేను, డాక్టర్ల లిస్టు. ఒక ఇజ్జత్ ఉండాలి నీకు. రాహుల్ గాంధీ ఉన్నంత సేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా. రాహుల్ గాంధీ మాటలు అంటే ముడితో నవ్వాలనిపిస్తుంది మిత్రులారా. అయితే నేను 100 సార్లు చెప్పిన, రాహుల్ గాంధీ ఉన్నంత సేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఉన్నంత సేపు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుందని చెప్పిన. సో అది నిజం. మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మరి నేను ముడితో నవ్వాలనా దేంతో నవ్వాలనా అనేది మీరే కామెంట్ బాక్స్ లో రాయాలి మిత్రులారా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहाँ पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। और कॉन्स्टिट्यूशन कहता है कि ये देश सबका है, वन मैन वन वोट। చూసిండ్రా, పుస్తకం పట్టుకున్నాడు, మళ్ళీ రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నాడు. ఫస్ట్ ఈ రాజ్యాంగం పుస్తకానికి మీరు విలువిస్తానరా, ఇది పట్టుకోకండి. ఇక కొంచెమన్నా ఇజ్జత్ అనిపించాలి. రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నప్పుడు దాన్ని గౌరవించాలి. దేవుని బొమ్మను పట్టుకున్నప్పుడు దేవుని పూజించాలి. భక్తి అనేది ఉండాలి. గట్టనే మీరు రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటే మీ స్పీకరు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోయారంటే ఇయాడి వరకు వాళ్ళు కాంగ్రెస్ లో పోరే బీఆర్ఎస్ లో ఉన్నాడని చెప్పబట్టే ఇంక ఇజ్జత్ అనిపించలేదా? నేను అందుకే చెప్తున్నా, ఈయన మీద బాగా ఆశలు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రిని చేస్తాం, ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలంటే అందరూ ఏ దేశానికి ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ కా, పాకిస్తాన్ కా, ఇటలీ కానబట్టే. మరి ఈయన మాట్లాడిన మాటలు, అపోలో హాస్పిటల్ వేయండట, అక్కడ ఒక ఎస్సీని ఒక ఎస్టీ కనబడతలేదు. ఆ లిస్టు చూసిన నేను, డాక్టర్ల లిస్టు. ఒక ఎస్సీ కనబడతలేదు, ఒక ఎస్టీ కనబడతలేదు. ఇజ్జత్ ఉండాలి నీకు. పేర్లను బట్టి ఎవరు ఎస్సీ ఎస్టీ అని ఎట్లా చెప్తావు చెప్పు? అదొక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, అదొక ప్రైవేట్ హాస్పిటల్. దాంట్లో ఎస్సీ ఎస్టీలకే ఉన్న రిజర్వేషన్. హాస్పిటల్లో డాక్టర్లకు రిజర్వేషన్ ఉండే. అక్కడ కొంచెం ఆలోచించాలి. మీ అమ్మకు ఇబ్బంది అయితే, ఆరోగ్యం మంచిగా లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా చూసి చేయించుకున్నావా? నిజంగా చెప్పు, నీ గుండె మీద కొట్టేసుకొని చెప్పు. కొంచెం అన్నా ఆలోచన ఉండాలి. ఆలోచించే మాటలు మాట్లాడాలి. ఈయనంట దేశానికి ప్రధానమంత్రి అయితే గుసోంటి కూతలు కూసేట ఆయన. ఇలా ఏం లేదు. అన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం, మన దేశం మీద యుద్ధాలు జరిగేందుకు ప్రయత్నం. ఈయన చేసే ప్రయత్నాలు మామూలు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈయన ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఒక రాహుల్ గాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ వీళ్ళు ఉన్నంత సేపు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది. అందులో నో డౌట్. రాసుకోండి సంబా మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. అపోలో హాస్పిటల్లా మరి ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు అంటాను. నీకు ఎట్లా తెలుసు అది? మరి నిజంగానే లేరనుకో, మరి మీ అయ్యని అడుగు, పోయి పైకి పోయి మీ అయ్యని అడుగు రాపో. మీ 1983లో అపోలో హాస్పిటల్ పెట్టిర్రు. ఇవాళ పుట్టింది పెరిగింది పిల్లలైనలే అపోలో హాస్పిటల్కు. చాలా పెద్దగా అయితే అప్పటి నుంచి ఎంతమంది ఉన్నారు? మరి ఆ లిస్టు తీసినావా? అపోలో హాస్పిటల్ ఏమన్నా కేంద్రం నడిపిస్తుందా? మోడీకి చుట్టం కావచ్చు అపోలో హాస్పిటల్, భారతీయ జనతా పార్టీకి చుట్టం కావచ్చు. ఇజ్జత్ అనిపించాలి. అపోలో హాస్పిటల్ వచ్చింది మీ గవర్నమెంట్ లోనే. మీ నాయన చచ్చిపోయే వరకు అప్పటికి 11-12 సంవత్సరాలు అయింది అపోలో హాస్పిటల్ వచ్చి. 10 సంవత్సరాల దగ్గర. మరి అప్పుడు ఏం చేసినావు? అందుకనే ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడు బంద్ చేయాలి. ఈ కులాలు మతాలని చిచ్చు పెట్టేది కాంగ్రెస్ పార్టీ. మీకు స్ట్రైట్ గా గెలవడం తెలియదు. ఇవాళ ఏంటంటే 5 రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చినాయి. ఆడ గెలవాలంటే బీజేపీ ఓడిపోవాలంటే ఇటువంటి అడ్డమైన కూతలు గుయ్యాలి. ఇక పోతారు, గ్యాస్ సిలిండర్లు పట్టుకుంటారు. మా ఇంట్లో మోత్తూరు ఆ కింది నుంచి పైకి మోయడానికి ఇబ్బంది పడతారు. గ్యాస్ సిలిండర్లు మోత్తూరా మా ఇంటికాడ. గ్యాస్ సిలిండర్ల మీద రాజకీయం, పెట్రోల్ మీద రాజకీయం. వాస్తవానికి ఇట్లారా గ్యాస్ సిలిండర్ల గురించి కూడా నిజాయితీగా చెప్పాలంటే ఏంటంటే, బ్లాక్ మార్కెట్ ఉండే గ్యాస్ సిలిండర్, ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే లైన్లో నిలవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ మన ఇంటి దగ్గరికి గ్యాస్ కనెక్షన్ వస్తుంది. ఒక్క ఫోన్ చేస్తే మనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది. ఇలా ఆ రోజు గ్యాస్ సిలిండర్ కావాలంటే గోడౌన్ల దగ్గర పోయి, ఆ గోడౌన్ల దగ్గర వానికి 200-300 ఇస్తే 100-250 ఎక్స్ట్రా ఇస్తే వాడు ఇచ్చే పరిస్థితి. ఇబ్బంది పడకుండా వచ్చేది. బుక్ చేస్తే 2 నెలలకు వచ్చేది. ఈ ఇజ్జత్ తక్కువలు చేయంగా అటువంటి గ్యాస్ మనకు ఫ్రీ అయింది. ఇవాళ వీళ్ళు ఉంటే మనకు మళ్ళీ గ్యాస్ వచ్చినా హోర్ముజ్ నుంచి వెళ్ళి 2 నౌకలు వస్తున్నాయి, గ్యాస్ నౌకలు, ఎల్పిజి నౌకలు. ఒకటి వచ్చింది ఆల్రెడీ, వాళ్ళు చేరుకోవచ్చు. వీళ్ళు ఉంటే మనకు ఆ గ్యాస్ సిలిండర్ వచ్చునా ఇప్పటికీ దేశం సర్వనాశనం అయిపోవు. మన అదృష్టం కొద్ది ఒకటి కరోనా, రెండవది యుద్ధం. ఈ రెండిట్లలో మనం ఇబ్బంది కాకుండా సేఫ్ ఉన్నామంటే నరేంద్ర మోడీ వల్లనే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే మిత్రులారా. సో మిత్రులారా, ఇటువంటి అడ్డమైన కూతలు నవ్వాలనిపిస్తలేదు మిత్రులారా. ఎస్సీ ఎస్టీలు లేరట అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ పోయి మాట్లాడు. ఇదే పని నీకు. ఇక ఎట్లా గెలవాలి? నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు అధికారంలో రావాలంటే రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీ భర్తను, వీళ్ళందరూ నలుగురిని ఈ దేశం వెళ్ళగొట్టాలి. మీకున్న శని దరిద్రం అంతా పోతుంది. అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుంది. డబల్ డిజిట్ అనేది ఆడతారు. వీళ్ళు ఉన్నంత సేపు డబల్ డిజిట్ దాటరు. మీరు 3వ డిజిట్ మీకు కనబడదు. ఇక 100 మార్కులు రావు, మీకు 100 సీట్లు రావు. సో మిత్రులారా, మరి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి, లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.